ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ ఉదయకాలము అంతయు ఆయన కృపగలిగిన రెక్కల క్రింద మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడాలని, దేవుడు తన యొక్క హస్తాల క్రింద మిమ్మల్ని కాపాడి మీకు తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ దినం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ లేఖనమును మనం చదువుకున్నాం. ఇది దేవుడైన యెహోవా నాయకుడైనటువంటి యెహోషువకు తెలియపరుస్తున్నటువంటి మాటలివి. అంతకుముందు నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలకు మోషే మనకు కనిపిస్తాడు. మోషేను నాయకత్వం వహించబోతున్నటువంటి యెహోషువకు ముంగుర్తుగా చూపిస్తూ, నేను ఎలాగైతే మోషేకు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం ఉందో అదే ధర్మశాస్త్రమును నీవు కూడా నేను నీకు ఆజ్ఞాపించిన ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞ ప్రకారం చేయాలని దేవుడు యెహోషువతో చెప్తున్నట్లుగా మనం చేస్తున్నాం. ఈ ధర్మశాస్త్రం అనేది ఆనాడు దేవుడే నాయకుడైనటువంటి మోషేకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సీనాయి పర్వతం మీద మోషే 40 రాత్రులు పగలు ఉపవాసముతో దేవుని పాదాల యొద్ద గడిపినప్పుడు దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రములో ఉన్న ఆ 10 ఆజ్ఞలు, ఇవి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు బోధించాలి మోషే. ఆ ప్రకారము వాటిని చెయ్యాలి అని దేవుడు మోషేకు తనిచ్చినటువంటి ఆజ్ఞలు మోషే చేతిలో పెట్టి మోషేతో దేవుడు ఆనాడు చెప్పాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ప్రజలు దేవునిలో నుండి తొలగిపోకుండా ఉండాలి
దేవుడిచ్చేటువంటి రీత్యా రాజ్యం చేరాలి అని అంటే మనుషులకు నీ ఆజ్ఞలను కట్టడలను నేను విధించాలి అని దేవుడు ఆనాడు తన చేతి వ్రేళ్లతో ఆ 10 ఆజ్ఞలను రాసి మోషేకు బోధించి ఆ ప్రకారం నీ ప్రజలకు నువ్వు బోధించాలి అని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలవి. అలాగే మోషే ఆ 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చి దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞలను ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళకు తెలియపరుస్తూ వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున మోషే జీవించినంత కాలం, మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినంత కాలము దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలను బోధిస్తూ వచ్చాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మోషేకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను వారు వింటూ వచ్చారు. అయితే మోషే నిండు వృద్ధాప్యమునకు వచ్చిన తర్వాత దేవుడు తన ప్రజలకు నాయకుడిగా ఉండటానికి యెహోషువను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు యెహోషువను ఏర్పరచుకొని తనకు నాయకత్వం అనుగ్రహించినప్పుడు ఇవన్నీ విషయాలు కూడా యెహోషువకు దేవుడు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కుడిముకి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా ఉండాలి అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించుటలో తప్పిపోకూడదు అని దేవుడు ఆనాడు యెహోషువతో చెప్పాడు. అంటే మనిషి దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలలో నుండి దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రమును పాటించటంలో తప్పిపోకుండా జీవించాలి అంటే దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రమును నీవు తప్పిపోకుండా బోధించు అని యెహోషువతో చెప్తున్నాడు. అంటే నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ తన ప్రజలు అనేటువంటి ఇశ్రాయేలీయులను నడిపించటానికి దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం ఏది అని అంటే ధర్మశాస్త్రమే. ఈనాడు దేవుని సేవకులమైన మేము కూడా ఈనాటి దేవుని ప్రజలను నడిపించుటకు కూడా వాడుతున్న ఆయుధము అదే ధర్మశాస్త్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ యొక్క ధర్మశాస్త్రం లేదా పరిశుద్ధ గ్రంథమును చదువుతారో ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను ఎవరైతే వాటిని అనుసరించి గైకుంటారో అప్పుడు దేవుని యొక్క మార్గములో నుండి తొలగిపోరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగున్నా దేవుడు యెహోషువకు నాయకత్వం అప్పగించినప్పుడు దేవుడు తనకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఉదాహరణకి ఏదైనా మనం ఒక వస్తువు షాపింగ్ వెళ్ళి కొన్నప్పుడు ఆ వస్తువును ఎలా ఆపరేట్ చేయాలో, ఆ వస్తువును మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వ్యక్తి ఆ యొక్క దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనే మాన్యువల్ బుక్ ఒకటి ఇస్తాడు. దానికి అది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది, అది ఎలా యూజ్ చేయాలనేది ఆ మాన్యువల్ బుక్లో ఉంటుంది. కాబట్టి మనము తెచ్చుకునేటువంటి ఆ వస్తువును ఆ మాన్యువల్ బుక్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఆ మాన్యువల్ బుక్ మనం చదివినప్పుడు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో మనకి అర్థమవుతుంది. అలాగే ఆనాడు యెహోషువకు దేవుడు ఈ ధర్మశాస్త్రం అంటే ఒక మాన్యువల్ బుక్ లాంటిది, పరలోక రాజ్యాన్ని నడిపించటానికి ఈ లోకంలో మానవుడు ఎలా జీవించాలో దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యం చేరుట కొరకు
అది మనకు నడిపించుటకు ఒక మాన్యువల్ బుక్గా, ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆనాడు మోషేకును యెహోషువకును ఇచ్చాడు. ఈనాడు ఆ కృప కలిగిన దేవుడు ఈ రోజున అనేక మంది చేతుల్లో ఉండటానికి ఆ ధర్మశాస్త్ర గ్రంథము దేవుడు మనకి ఈ దినాల్లో అనుగ్రహించాడు. ఎవరైతే దేవుడు అనుగ్రహించిన ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో చదువుతూ ధ్యానిస్తూ ఉంటారో వారు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను ఆ ప్రకారంగా జీవించట్లో వారు తప్పిపోరు. అందుకే భక్తుడు దావీదు అంటాడు, నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉన్నట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుందును అని. అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథము ఒకటి, దేవుని ఆజ్ఞల్లో నుండి నేను తప్పిపోకుండా, రెండు, అది నిన్ను పాపములో పడకుండా, మూడు, నీ నడతలను నీవు చెడిపోకుండా నీ నడతలను కాపాడుకుంటానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి గ్రంథం అది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయకుడైన మోషేకు, నాయకుడైన యెహోషువకు ఏమని చెప్పాడంటే, ఈ ధర్మశాస్త్రమును బోధించుటలో నీవు తప్పిపోకూడదు అన్నాడు. ఎప్పుడైతే ఎవరైతే ఈ ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను ధ్యానించటం, దేవునితో సహవాసం చేయటం మానుకుంటారో అప్పుడే వారు దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలలో నుండి తొలగిపోతారు అని దాని అర్థం. అలా తొలగిపోకుండా మన నడతలను సరిచేసి మన పాపంలో పడనివ్వకుండా పరలోక రాజ్యం చేర్చే ఆ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు దేవుడు నిశ్చయముగా మనకి తోడుగా ఉండి ఆయన పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆ యొక్క ఆజ్ఞలను ప్రతి దినము కూడా మనం చదువుకుని ధ్యానించుకోవాలని, ప్రభు రాకడ వరకు లేదా మన ప్రాణ పోకడ వరకు ఆ ధర్మశాస్త్రమును బోధించట్లో కానీ లేదా దానిని అనుసరించి గైకొనటలో కానీ తప్పిపోకూడదని ప్రేమతో తెలియజేస్తూ, ఈ ధర్మశాస్త్రము లేదా దేవుని యొక్క వాక్యము ద్వారానే నీ నడతలు సరిచేయబడతాయి, నీవు పరిశుద్ధపరచబడతావు, నీలో పాపం అంటనివ్వకుండా ఆ పరిశుద్ధ గ్రంథం కాపాడుతుంది. కనుక దేవుడు ఆనాడు మన పితరులకు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం, అందులో ఉన్నటువంటి ఆజ్ఞలను ఈనాడు మనకిని కృపగలిగిన దేవుడు ఇచ్చాడు. కనుక అలాగున్న ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని లేదా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ధ్యానించి ఆ ప్రకారం నడుచుకొని పరలోక రాజ్యం చేరాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం మనందరి వెన్నుకట్లో ఫలించినట్లు. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు నాయనా. మా పితరులు నాయనా మోషే యెహోషువలను ప్రభువా, వారి నాయకత్వం వారికి అనుగ్రహించినప్పుడు మీరు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రభువా నాయనా, ఈనాడు ఇదిగో నీ ప్రజలైన మాకును మీరు అనుగ్రహించారు. యెహోషువతో ఎలాగనైతే మాట్లాడారో, నాయకుడైన మోషేతో ఎలా అయితేనే మాట్లాడారో, ఈనాడు దేవుని సేవకులమైన మాతోనే మాట్లాడుతూ వాటిని ప్రజలకు బోధిస్తూ ఉండగా ఆ ప్రకారం ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించి వారు నీకు ఇష్టలుగా బ్రతికి నీ రాజ్యం చేరుకునే కృపను ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ